నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక వార్త గురించి మాట్లాడుకుందాం. ఇది వింటుంటేనే చాలా చాలా బాధ కలిగించే విషయం. అవును, నిజంగా చాలా దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇదే. మన దగ్గర ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ వివరాల ఆధారంగానే మనం మాట్లాడుతున్నాం. సరే, ఈ చర్చ ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ విషాదకరమైన సంఘటన వెనుక అసలు వాస్తవాలేంటి, ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు అనేది కొంచెం లోతుగా చూడటం. ప్రధానంగా మనల్ని కలిచివేసే అంశం, ఒక 15 ఏళ్ల అమ్మాయి 2 ఏళ్లపాటు ఏకంగా 14 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరికి ఆ పాప 8 నెలల గర్భవతి. అబ్బో, వింటుంటేనే. ఓకే, సరే, ఈ రిపోర్ట్లోని వివరాల్లోకి వెళ్దాం. ముందు ఆ అమ్మాయి వయసు 15 ఏళ్లు, ఇప్పుడు 10వ తరగతి చదువుతోంది. ఈ దారుణం మొదలైంది 2 ఏళ్ల క్రితమట. అంటే తను 8వ తరగతిలో ఉన్నప్పుడు. 8వ తరగతి నుంచా? పాపం. అవును. ఇక నిందితులు మొత్తం 14 మంది అని రిపోర్టు చెప్తోంది. అరెస్టైన వాళ్లలో 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వాళ్లు కూడా ఉన్నారు. 50 ఏళ్ల వాళ్ళు కూడానా? అవును. అసలిదెలా మొదలైందంటే, ఒక క్లాస్మేట్ అట ఆ అమ్మాయి ఫోటో తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఓ, క్లాస్మేట్స్తో మొదలైందా? ఆ తర్వాత అతను వీడియో తీశాడట. దాన్ని చూపించి, అంటే దాన్ని అడ్డం పెట్టుకుని, వేరే వాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకున్నారు. అంటే ఒకరి నుంచి ఒకరికి అలా చైన్ లాగా మారిపోయిందనమాట. అవును, ఒక గొలుసు కట్టుచర్యలాగా. అంతేకాదు, ఆ అమ్మాయిని బెదిరించారు, కొట్టారు అని కూడా రిపోర్ట్లో ఉంది. చాలా దారుణం. ఇన్ని విషయాలు వింటుంటే ఇది కేవలం ఒక క్రైమ్ గురించే కాదు కదా అనిపిస్తోంది. మన చుట్టూ ఉన్న వ్యవస్థల గురించి కూడా ఇది చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. నిజమే. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం లేదా కలవరపెట్టిన విషయమేంటంటే, ఈ బ్లాక్మెయిల్, ఈ దోపిడీ